వెల్కమ్ టు 89 ఎడ్యుకేషనల్ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ డిఈఈ సెట్ ఫలితాలు జూన్ 5వ తేదీన విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృత్తి విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 ఏళ్ల డిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు మే 25వ తేదీన తెలంగాణ డిఈఈ సెట్ రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ డిఈఈ సెట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన స్కోర్, ర్యాంకు ఆధారంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా డిఈఈ సెట్ ప్రవేశ పరీక్షకు సుమారు 43,616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మే 25న నిర్వహించిన ఆన్లైన్ పరీక్షకు తెలుగు మీడియంలో 77.54% మంది అభ్యర్థులు హాజరవగా ఇంగ్లీష్, ఉర్దూ మీడియం పరీక్షకు 77.3% హాజరయ్యారు. మొత్తం సీట్లలో 85% సీట్లను స్థానిక అభ్యర్థులకు, 15% సీట్లను స్థానికేతరులకు కేటాయిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. ఇక వెబ్ ఆప్షన్స్ జూన్ 14 నుండి 17వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఒడిశా ప్రభుత్వం ఏఐ విద్యను 2029 నాటికి 35% పాఠశాలల్లో, అలాగే 2036 నాటికి 90% పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఏడాది వేల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇచ్చే ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దేశ జనగణన 2027కి వాయిదా పడింది. 2027 మార్చి 1న ప్రారంభం కానున్న జనగణనలో కులగణన కూడా ఉంటుందని కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, లదాఖ్లతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో 2026 అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనగణన అలాగే కులగణన 2 దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్ లో 2026 అక్టోబర్ 1 నుంచి ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. ఇక రెండో దశలో 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో జనగణన మరియు కులగణనను నిర్వహించబోతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం యువతులకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలల్లో ప్రవేశ విధానంలో ఆత్మరక్షణలో బ్లాక్ బెల్ట్ ఉన్న బాలికలకు 5% బోనస్ మార్కులు ఇవ్వడం ప్రారంభించింది. ఈ విధానం గత సంవత్సరం నుంచి ప్రారంభమైంది. కానీ కేవలం 15 మంది విద్యార్థులు మాత్రమే దీని ద్వారా ప్రయోజనం పొందారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు కొత్తగా తప్పనిసరి చేసిన ఫైర్ ఎన్ఓసి కారణంగా అఫిలియేషన్ పొందలేకపోతున్నారు. ఈ సంవత్సరం 1200కి పైగా కాలేజీల్లో కేవలం 247 మాత్రమే అఫిలియేషన్ పొందాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 1165గా ఉంది. ఇక ఈ సమస్య విద్యార్థుల రిజిస్ట్రేషన్లకు ఆటంకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ప్రారంభించనుంది. ఈ స్కూళ్లలో విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ వేగవంతం చేసింది. మొత్తం 4755 ఉపాధ్యాయులకు పదోన్నతి, 4693 స్కూల్ అసిస్టెంట్లకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా నియమించారు. జూన్ 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. 2025-26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల రిజిస్ట్రేషన్లను పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ బడిబాట ప్రచారం ప్రారంభించింది. ఇది జూన్ 6వ తేదీ నుంచి 10 రోజుల పాటు జరగనుంది. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ విద్యార్థుల నివాస ప్రాంతాల్లోకి వెళ్లి పిల్లలతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ప్రోత్సహించనున్నారు. ఏపీ ప్రభుత్వం కలలకు రెక్కలు పేరుతో బాలికల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది బాలికలను స్కూల్ తర్వాత విద్య కొనసాగించేందుకు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉన్న ప్రణాళిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.